ఏళ్లుగా భారత జట్టు తరఫున కోహ్లీ, రోహిత్ ఆడుతున్నారు. అయినా ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. ఒకే ఫార్మాట్కు పరిమితం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ ఉంది. అయితే సీనియర్ల అవసరం భారత జట్టుకు ఉందని మాజీలు చెబుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఇద్దరిని ఆడించాలంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్తో వన్డే సిరీస్లో టీమిండియా ఆడుతోంది. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లో రోకో ఎలా ఆడతారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఇద్దరి గణాంకాలపైన అభిమానుల ఫోకస్ పడుతోంది. నిజానికి ఇంగ్లాండ్లో రోహిత్ శర్మకు అద్భుత రికార్డు ఉంది. ఇంగ్లాండ్ గడ్డ మీద 27 వన్డేల్లో బరిలో దిగాడు. 1428 పరుగులు సాధించాడు. యావరేజ్ 64.9. ఇంగ్లాండ్లో రోహిత్ శర్మ 7 సెంచరీలతో పాటు 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా ఇంగ్లాండ్పై 23 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 846 పరుగులు చేశాడు. యావరేజ్ 47. ఇంగ్లాండ్పై రోహిత్ 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇస్తున్న సౌత్ ఆఫ్రికాలో 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 256 పరుగులు సాధించాడు. యావరేజ్ 19.69. ఇందులో 1 సెంచరీ ఉంది. ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ మొత్తంగా 33 వన్డేల్లో బరిలో దిగాడు. 1349 పరుగులు చేశాడు. యావరేజ్ 51.88. ఇందులో 1 సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ఇంగ్లాండ్పై 38 మ్యాచ్ల్లో తలపడ్డాడు. 1397 పరుగులు సాధించాడు. యావరేజ్ 41.08. ఇంగ్లాండ్పై 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇవ్వబోతున్న సౌత్ ఆఫ్రికాలో విరాట్ కోహ్లీ 20 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 993 పరుగులు సాధించాడు. యావరేజ్ 76.38. సౌత్ ఆఫ్రికాలో కోహ్లీ 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో అయినా, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్లో అయినా రోకో పరుగుల మోత మోగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్లో ఒత్తిడి లేకుండా ఆడాలని ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు.